ZB9 న్యూస్ కి స్వాగతం. మంతాని నియోజకవర్గంలో బీసీ బిడ్డలు రాజకీయంగా ఎదుగుతున్నారని అక్కతో తనతో పాటు తన భార్యపై సిబిఐ కేసులు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. ఈ మేరకు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్లో సిబిఐ అధికారుల ముందు వాగ్మూలం అందజేశారు. తనకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని, అయినప్పటికీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండకూడదని కుట్రతో మంత్రి శ్రీధర్ బాబు సిబిఐ కేసు నమోదు చేయించారని అన్నారు. తన మేనల్లుడు తప్పు చేస్తే తాను తప్పు చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎవరిని ఎదగకుండా మంత్రి శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవసరం లేకుండా తన భార్యను చేర్చారని, ఈ విషయమై సిబిఐ అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. సిబిఐ విచారణ ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. మీతో మాట్లాడద్దు మీరు వచ్చి అణిసివేసే కార్యక్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మదన్నకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 20 వామన్రావు హత్య కేసులో సిబిఐ విచారణ 3 గంటల పాటు కొనసాగింది. అందరికీ నమస్కారం. 75 సంవత్సరాల స్వతంత్రంలో ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గ వ్యక్తిగా ఎమ్మెల్యే అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ దేశంలో నేనే సాక్ష్యంగా నిలుస్తానని నేను అనుకుంటా ఉన్నాను. సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఇది రావాల్సిందే, స్వాగతిస్తూ ఉన్నాను నేను. కానీ మంత్రిని ఎమ్మెల్యేగా ఇవాళ ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ గారు మంత్రిని మధుకర్ కేసును హైకోర్టులో వేపించి ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నేను ఎమ్మెల్యేగా ఉంటే నన్ను కలిపి వాడుకున్నాడు. మంత్రిని మధుకర్ కేసు, వామన్రావు గారి కేసు సుప్రీంకోర్టుకు పోయింది, కానీ మంత్రిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు. కారణం ఏంటంటే ఆ కేసులో మంత్రిని మధుకర్ వాళ్ళ తల్లి ఏ పేర్లైతే రాసిందో వాళ్ళు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కనుక ఇవాళ దుద్దిల శ్రీధర్ గారు హైకోర్టులో ఉన్న కేసును బయటికి తీయడం లేదు. కనుక ఈ సమాజం గమనించాలి. ఒకసారి ఎమ్మెల్యే అయితే నన్ను, నా భార్యను, నన్ను ఒక్కనే కాకుండా ఇద్దరిని కలిపి ఇవాళ ఈ సమాజం ముందర దోషులుగా ఉంచే ప్రయత్నం దుద్దిల శ్రీధర్ గారు చేస్తున్నట్టుగా మీకు స్పష్టంగా కనబడతా ఉన్నది. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇవాళ మేము కూడా వామన్రావు గారి చరిత్రను గురించి, వామన్రావు గారి తండ్రి గారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ముందుగా ఏం మాట్లాడిండు హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూలో, తర్వాత ఏం మాట్లాడిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్కకు నిలబడి
మంత్రి ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన తర్వాత కిషన్ రావు గారు మంత్రి పుట్టమది గారి పేరు తీసుకుంటలేడని వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఆయన పక్కకి హెచ్ఎంటీవీలో కనబడతా ఉన్నారు. వారిని అది ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన వచ్చి మళ్ళీ ఆయన కిషన్ రావును మోటివేట్ చేసి మళ్ళీ మాట్లాడితే మా న్యూస్లో ఆ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ను కూడా ఇచ్చినాం. దుద్దిల శ్రీధర్ గారిని కూడా అనేక సార్లు ఆయన ఏ విధంగా వాడుకున్నారో, ఏ విధంగా వాళ్ళ యొక్క కలయిక జరిగిందో కూడా మేము కూడా సిబిఐ గారికి చెప్పినాము. అన్ని కోణాలలో ఆలోచించమని చెప్పినాము. మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీని నన్ను పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు జరుగుతప్పుడు ప్రజలు మా పక్షాన 70,000 చిల్లర ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక దీన్ని వాడుకుంటూ ఉన్నారు. మీరు మరి అన్ని కోణాలలో ఆలోచించాలి అని వారిని విజ్ఞప్తి మేము కూడా మా పక్షాన కూడా చేయడం జరిగింది. దానికి ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక బీసీ మధ్యతరగతి నుంచి ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది. శ్రీనివాసు నాకు అక్క కొడుకు, వేనాలుడు. కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి శిక్ష లేదు, అక్క కొడుకు తప్పు చేస్తే నాకు శిక్ష వేయమని దుద్దిల శ్రీధర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ చట్టాల మీద, వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ చట్టాలు పనిచేస్తాయని నేను భావిస్తున్నా. ఆ రోజు పోలీసు వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే వేసినారో ఇవాళ సిబిఐ వారు కూడా అదే ప్రశ్నలు వేసినారు. శ్రీనివాసు ఏమవుతాడు మీకు, ఆయన మీకు ఫోన్ చేసినట్టుగా ఉన్నది, మీరు ఆయనకు ఫోన్ చేసినట్టుగా ఉన్నదని వారు అన్నారు. ఖచ్చితంగా నేను ఫోన్ చేసినా నాకు అక్క కొడుకు అని చెప్పినాము. సో దీని మీద ఇవాళ దీన్ని పెద్ద ఎత్తున పూర్తిగా మేము రాజకీయంగా చూడండి. ఇలా నా ఒక్కరి పేరు పెడితే ఓకే, కానీ నా భార్య పేరును కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినారు. నాకు ఆమె సహధర్మచారిగా అన్నిట్లలో నా వెంబడి ఉంటుంది కనుక, అంటే ఒక్కరిని మొత్తానికే నివారిస్తే కాదు, ఇద్దరిని కలిపి తీసేయాలి ఈ సమాజం నుంచి అని ఇవాళ తెలివిగా దుద్దిల శ్రీధర్ గారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా మా సమాజం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాము. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ పూర్తి నమ్మకం ఉంది మాకు ఈ సమాజం, ఈ చట్టాల మీద, ఈ యొక్క న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఇది మంచిగా వాళ్ళు అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తారని నేను భావిస్తున్నా. ఒక బీసీ బిడ్డగా ఎదగడం ఎంత హింసించబడుతున్నామో ఇది అందరూ కూడా అర్థం చేసుకుంటారని. మంత్రి మధుకర్ కేసు గురించి దుద్దిల శ్రీధర్ గారు ఎప్పుడు మాట్లాడతారో, ఇవాళ మా గురించి సోషల్ మీడియాలో అనేక టీవీలలో వేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్, పత్రికలు కూడా మంత్రి మధుకర్ కేసు గురించి కూడా చూపించండి, మంత్రి మధుకర్ కేసు కూడా బయటకు రావాలని డిమాండ్ పెట్టండి. ఒక మామూలు వ్యక్తి విషయాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించినటువంటి దుద్దిల శ్రీధర్ 2 సంవత్సరాలైంది ఆ కేసును ఎందుకు బయటికి తీస్తలేడో, ఎందుకు అది బయటికి రాకుండా ఆపుతున్నాడో, దాంట్లో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. ఒకవేళ ఆయన ప్రమేయం దాంట్లో లేకపోతే ఆ కేసు ఎందుకు బయటికి రావద్దు, అది ఎందుకు బయటికి తీసుకొచ్చి అందులో దోషులు ఎవరున్నారో, వాళ్ళ అమ్మ మంత్రి మధుకర్ గారి తల్లి అందులో కాంప్లైంట్లోనే పేరు రాసింది. ఆమె ఎవరెవరు మీద ఆమెకు అనుమానం ఉంది. కానీ వాళ్ళ కిషన్ రావు గారు మా పేర్లు రాయలేదు మొదటి రోజు. ఆయన కాంప్లైంట్లో లేదు. ఆయన ఫస్ట్ రోజు టీవీలకు మాట్లాడినప్పుడు కూడా ఆయన మా పేర్లు ఎప్పుడు కూడా తీసుకోలేదు. కానీ 2వ రోజు నుంచి మా మీద దాడి స్టార్ట్ అయిపోయింది. నాతో పాటు నా భార్య పేరును కూడా ఇవాళ ఇన్వాల్వ్, అంటే మా ఇద్దరిని కూడా ఇక రాజకీయాలలో ఈ కుటుంబాన్ని ఉంచడానికి మేము ఒప్పుకోము. ఇవాళ మా గురించి చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నటువంటి మీడియా సంస్థలు మంత్రి మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటికి ఎందుకు వస్తలేదు, వామన్ రావు గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేసు అయితే సుప్రీంకోర్టుకు పోయి సిబిఐకి వచ్చింది. కానీ వామన్ రావు మంత్రి మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు.
దీంట్లో అంతర్యం ఏంటిది? దుద్దిల శ్రీధర్కి అట్లా ప్రమేయం ఉందా? ఇవాళ జవాబు చెప్పాలని కోరుతూ మేము వారికి నోటీస్కు రెస్పాండ్ అయ్యి వచ్చినాము. వారికి ఏవైతే మమ్మల్ని క్వశ్చన్లు వేసినామో మేము సమాధానం చెప్పినాము. అన్ని కోణాలలో కూడా ఆలోచించాలని వాళ్ళ విజ్ఞప్తి చేసినాం. మీరు కూడా నిన్నటి నుంచి బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు. మేము వస్తామా రావా అని ఎవరు మీరున్నామా ఆడున్నామా? దయచేసి మా గురించి కొంచెం తక్కువ చూపించండి, మా సేవలు ఎక్కువ చూపించండి, మా పని ఎక్కువ చూపించండి. భార్యాభర్తలకు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న